ఫ్రెండ్స్ ఇదే విధంగా ధర్మాకోల్ బాల్స్ ఉంటే అంటించేసుకున్నాను ఫ్రెండ్స్. అంటించేసాక గమ్ముతో అంటించాక ఆరాక నేను కొబ్బరి చిప్పలతో కోలు బొక్కిన్ అనేది రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, బిస్కెట్ ప్యాకెట్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, ఆ బిస్కెట్ ప్యాకెట్ని ఇదే విధంగా సిజర్తో కట్ చేసుకొని ఇక్కడే పట్టు ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసాక గ్రీన్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. చూడు, ఏం చూస్తున్నావు? గ్రీన్ పార్ట్ కూడా తీసుకున్నాక అలాగే ఉంచు పైకి. గ్రీన్ పార్ట్ కూడా తీసుకున్నాక ఈ సిల్వర్ అనేది పువ్వు తయారు చేస్తున్నాను సిల్వర్ పేపర్తో. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఆపోజిట్గా అటు ఇటు మడత వేసుకోవాలి. ఫ్లవర్ చేసుకుంటున్నాము కొబ్బరి చిప్పతో మేము ఫ్లవర్ వాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది, పువ్వులాగా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇది కదలకుండా మధ్యలోకి పిన్ అనేది కొట్టుకోవాలి. ఇది కదలకుండా జరగకుండా ఫ్రెండ్స్ చూడండి, ఇదే విధంగా పిన్ కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 పిన్నులు వేసుకుంటే కదలకుండా ఉంటుంది. అయినాక ఇక్కడ ఒక పిన్ను కూడా కొట్టుకోవాలి. ఈ సైడ్న ఇక్కడ ఒక పిన్ను కూడా కొట్టుకుంటే ఫ్రెండ్స్ పెద్ద ఫ్లవర్ అయితే, అంటే గ్యాప్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లవర్ అనేది రెడీ అయింది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకుంటే కొబ్బరి చిప్పలు వేస్ట్ కాకుండా ఫ్లవర్ రెడీ అయింది. ఇట్లాగా 5-6 ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకున్నాక గమ్మతో ఇక్కడ బాల్ అనేది ఒకటి అంటించుకుంటే బాగుంటుంది, కనిపించడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాల్ అనేది ఇక్కడ పెట్టేసేసుకోవాలి. ఒకటి పెట్టేసుకున్నాక ఫ్రెండ్స్, అదే విధంగా ఫ్లవర్ ఇంకా రంగురంగులుగా కావాలి అనుకుంటే ఇది క్యారీ బ్యాగు. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి షాపుల్లో ఇస్తారు కదా, మనం ఏమన్నా తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా ఫ్రెండ్స్, దాన్ని నేను గులాబీ పువ్వు తయారు చేస్తున్నాను. ఇలాగా మడత పెట్టుకొని వేస్ట్గా తీసేయాలి. ఇట్లానే ఉంచు వేస్ట్ తీసివేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా అయిపోయింది. ఇలా మడత వేసుకున్నాక అటువైపు ఇటువైపు ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పువ్వు ఒకటి తయారు చేసుకోవచ్చు, ప్లాస్టిక్ పువ్వు, సిజర్ ఉంటే సరిపోయింది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, గులాబీ పువ్వు తయారు చేస్తున్నాను. ఇక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆపోజిట్గా అటువైపు ఇటువైపు మడుచుకుంటే సింపుల్గా ప్లాస్టిక్ పువ్వు అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. వేస్ట్ ఏదైనా ఉన్నా కటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మధ్యలోకి ఏం చేయాలంటే పిన్ను కొట్టుకోవాలి, కదలకుండా ఉండటానికి పిన్ను కొట్టుకోవాలి.
సెంటర్లోకి పిన్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమానంగా కటింగ్ అనేది ఇచ్చుకుంటే అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే క్రాస్ ఉన్నా చేసినా కానీ ఇదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా త్వరగా ఇది గులాబీ పువ్వు అనేది రెడీ అయ్యిద్ది. పొరల పొరలుగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇవి ఓపెన్ అవ్వలేదు. 4 వైపులుగా ఇలాగ ఓపెన్ చేసుకున్నాక ఇదే విధముగా చూడండి ఫ్రెండ్స్, గులాబీ పువ్వు రెడీ అయింది. ప్లాస్టిక్ పువ్వు ఇలాగా మెలతిప్పుకుంటే కొంచెం ఇక్కడ ఈ పువ్వుని మనం బైండింగ్ వైర్ ఉన్న తాడున్నా ఇక్కడ పూల బొకేగా తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది షోగా పెట్టుకోవటానికి. ఇలా పెట్టేసేసి ఇక్కడ ఇది పెట్టేసేసుకొని పూల బొకేని రెడీ చేసుకున్నాము. కదలకుండా గమ్ము పెట్టి అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పువ్వుని పెట్టుకోవాలి, గులాబీ పువ్వు. చూడండి ఫ్రెండ్స్, అంటే జరగకుండా మరలా పిన్నుతో కొట్టుకుంటే సరిపోయింది, ఇంకా జరగదు. ఇక్కడ మనకు బైండింగ్ తీరకున్న వైర్ ఉన్న దారమైనా సరే ఫ్రెండ్స్, కొంచెం బైండింగ్ వైరే ఉంటే బైండింగ్ వైరు తీసుకొని ఇక్కడ పేపర్ పైన ఇట్లాగా స్టాండ్ లాగా కట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు ఇలాగ బొకేన్ అనేది చేసుకుంటే చాలా చాలా షోగా ఉండే ఫ్లవర్ వాజు రెడీ అయింది. ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంకా ఇదే విధంగా రెడీ చేసుకుంటే బొకేన్ అనేది పూల బుట్ట అనేది రెడీ అయింది కొబ్బరి చిప్పలతో. ఇక్కడ కొంచెం పేపర్ వచ్చేసి హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ వైర్ దీని కలర్ వేసేసుకొని ఇక్కడ పట్టుకోవడానికి కట్టుకుంటే ఇట్లా పట్టుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ వేసుకొని బొకేన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న బాల్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సింపుల్గా మరలా ఈ బాల్స్ అన్నిటినీ మనం దీనికి ఒక పేపర్కి అని దీనికి గమ్ముతో అంటించేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు చుట్టూతా, ఇంకా బాగుంటుంది. బొకేన్ అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే పేపర్తో రెడీ చేసి గమ్ము వేసుకొని ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కొంచెం గమ్ము వేసుకొని ఈ గమ్మ అయితే అంటిద్ది ఫ్రెండ్స్, బాగుంటుంది మనం తయారు చేసుకోవడానికి. దీనికి కొంచెం ఇలాగా సరిపోయినంత అంటించేసి బాల్స్ అనేది ఈ విధంగా అంటించుకోవాలి ఫ్రెండ్స్. బాల్స్ కలర్స్ బాల్స్ అంటించుకుంటే దాని మీద పెడతానికి బాగుంటుంది. ఇట్లా పైకి పట్టు చూడండి ఫ్రెండ్స్, బాల్స్ తీసుకున్నాను. గమ్ముతో అంటించుకుంటే పీసు కూడా తీసుకున్నాను, కొబ్బరి పీసు. థర్మాకోల్స్ బాల్స్ రంగురంగులు ఉన్నాయి కదా,
కొంచెం గమ్ము తక్కువైనా మరలా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటిది ఉంది, దారపు రీలు పోసే రీలు, ఇది ఖాళీది ప్లాస్టిక్ది ఫ్రెండ్స్. ఇది వేస్ట్ అనుకోకుండా మనం కొబ్బరి పీచుకి థర్మాకోల్ బాల్స్ వేసుకొని ఫ్లవర్ వాజ్గా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా వేస్ట్ అనుకోకుండా తయారు చేసుకుంటే షోగా పెట్టుకోవడానికి బాగుంటుంది. మనకి ఇదే విధంగా తయారు చేసుకుంటే షోగా పెట్టుకోవడానికి షోకేస్లో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి పీస్తో ఈ థర్మాకోల్ బాల్స్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ కలరు నీట్గా వేసుకోవచ్చు, ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇదే విధంగా కొబ్బరి చెప్పుకైనా ఇక్కడ హోల్ ఉన్నాయి కదా, దీనికైనా పెట్టుకోవచ్చు. డెకరేషన్ చేసుకొని ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్లవర్ వాజ్ అనేది కొబ్బరి చెప్పులతో రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో 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 మన సమయం అనేది వేస్ట్ చేయకుండా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా గులాబీ పూని ప్లాస్టిక్ దాంతో గులాబీ పూని తయారు చేసుకొని ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ ఇలాగ బాల్స్ ఉన్నా ఏయున్నా షోకేస్లో పెట్టుకోవచ్చు. ఎల్లయ్యా మనం ఇదే విధంగా హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ హోల్స్లో కూడా కొబ్బరి పీచుకి మనము ఈ థర్మాకోల్ బాల్స్ అనేది అంటించేసుకొని గమ్ముతో మనం చేసుకున్న బొకేని ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే చూడటానికి ఎంతో అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా కదలకుండా బిస్కెట్ పేపర్తో తయారు చేశాను. మనం ఇంట్లో ఉన్న కవర్తో కూడా తయారు చేసుకున్నాను. ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికి మనము కలర్ అయినా వేసుకోవచ్చు, పేపర్ అయినా అంటించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈ గమ్ము వాడాను, బాగుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా అన్ని బాల్స్ అనేవి ఉన్నాయి, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్లవర్ వాజ్ అనేది కొబ్బరి చెప్పులతో ఈ విధంగా తయారు చేశాను. మీరు కూడా వీలుగా ఉంటే లైక్, సబ్స్క్రైబ్, షేరు, బెల్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి దాకా చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గెరెట్లు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, గెరెట్లు చేసుకోవచ్చు. మనం ఇదే విధంగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. గిన్నెలు, గెరెటలు, టీ తాగడానికి కప్పులు, ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టాబ్లెట్లు షీట్లు ఉన్నాయి కదా, మనం కటింగ్ అనేది ఇచ్చుకొని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ అని నేను అనుకుంటే ఎలాగా మీరు కూడా పూర్తి దాకా చూసి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి దాకా చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.